హాయ్ గాయ్స్, ఈరోజు నేను మా కారిడార్ చూపిపోతున్నాను. సో మా డోర్లో ఒక పీపుల్ ప్లస్ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ ఉంది మాట. దెన్ ఓపెన్ చేసిన వెంబర్ని మనకి ఆటోమేటిక్ సెన్సర్ లైట్స్ ఉంది. సో మనం రైట్ సైడ్ తిరిగే వెంబర్ని మనకి ఇంకొక ఫ్లాట్ కనిపిస్తుంది అన్నమాట. సో ఈ అపార్ట్మెంట్ ప్లాన్ ఏంటిదంటే లెఫ్ట్ సైడ్ అంతా 3 ఫ్లాట్స్, రైట్ సైడ్ అంతా 2 ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. సో మనకి లెఫ్ట్ తిరిగిన వెంబడి ఫైర్ హౌస్ క్యాబినెట్ ఉంటుంది. ఇది ఓన్లీ ఎమర్జెన్సీ ఫైర్ కేసెస్కి అనేది 24 అవర్స్ ఓపెన్ అనమాట. సో లోపల ఇలా ఉంటుంది, ఒక ఫైర్ రోప్ ప్లస్ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది అన్నమాట. దాని ఎదురుగానే ఒక 2 విండోస్ ఉంటాయి. సో కొంచెం ముందుకు పోయి మనకి పైన చూస్తే మనకి ఏంటో కనుక్కున్నారా? ఏం లేదు, మనకి సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది అన్నమాట. ఆల్సో మనకి సెన్సార్ లైట్స్ ఉంది. ఈ సెన్సార్ లైట్స్ ఎలాంటి పని చేస్తాయంటే మన మూమెంట్ని సెన్స్ చేసిన వెంబర్ని అది లైట్స్ ఆన్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకొంచెం రైట్ తిరిగితే మనకి గ్యాస్ రూమ్ ఉంటుంది. సో ఈ గ్యాస్ రూమ్ ఏంటిదంటే మనము నార్మల్గా సిలిండర్స్ వాడతాం కదా, సిలిండర్స్ బదులు గ్యాస్ అంతా ఒక పైప్లో వస్తుంటుంది ఒక్కొక్క ఫ్లాట్కి. సో ఆ పైప్ కనెక్షన్స్ అంతా ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఫైర్ బెల్ అన్నమాట. ఏమైనా ఫైర్ వస్తే ఇలా తీసి ప్రెస్ చేయాలి. దానిపైన ఇంకొక బెల్ ఉంటుంది, కొంచెం స్మోక్ వచ్చిన టింగ్ 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 అని అంటుంది. అది మోగినప్పుడల్లా మనం చెక్ చేయాలి సేఫ్టీ కోసము. సో ఇంకొంచెం ముందుకు పోతే 3 ఫ్లాట్స్ ఉన్నాయి, ఇంకొక 3 ఫ్లాట్స్. ఇలా నెక్స్ట్ ఇది మా సెంటర్ ఆఫ్ కారిడార్, ఇది మా వ్యూ ఆఫ్ కారిడార్. కొంచెం రైట్ తీసేసుకుంటే ఫస్ట్ స్టేర్ కేస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఈ స్టేర్ కేస్ ఎలా ఉంటుందంటే ఇలా లోపలి డోర్ ఇలా పుష్ చేసేసుకోవాలి, హ్యాండిల్ లేదు. అంతా చీకటిగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం లైట్ వేసుకోవాలి. చాలా చాలా స్టేర్స్ ఉంటాయి. వీ కెన్ ఇమాజిన్ రైట్, ఒక 20 ఫ్లోర్స్ అంటే ఎలా ఉంటాయి అని. సో చాలా చాలా స్టేర్స్ ఉంటాయి అన్నమాట. సో దాని ఎదురుగానే ఎలక్ట్రికల్ రూమ్ ఉంది. ఈ ఎలక్ట్రికల్ రూమ్ ఏంటిదంటే 10 ఫ్లాట్ కనెక్షన్, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అంతా ఇక్కడే ఉంటాయి. సో ఇది కూడా లాక్డ్ మాట. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి 3 లిఫ్ట్స్ కనపడతాయి, 1, 2 and 3. దాని ఎదురుగానే ఒక పెద్ద బ్యూటిఫుల్ మిర్రర్ ఉంది. మిర్రర్ పక్కనే ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ పక్కనే ఫ్లాట్ ఎక్కడ ఉందని ఒక ఇండికేషన్ సింబల్స్. మేము 6th ఫ్లోర్లో ఉంటున్నాము. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక 10 ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. సో ఏమైనా నోటీసెస్ కానీ ఇలా మన న్యూ అప్డేట్స్ ఉంటే అగ్రిమెంట్లో ఇలా ఇస్తారన్నమాట. సో 3rd లిఫ్ట్ పక్కనే మనకి టెలిఫోన్ రూమ్ ఉంటుంది. ఈ టెలిఫోన్ రూమ్ ఏంటిదంటే ఫ్లాట్స్ ఉన్న టెలిఫోన్ కనెక్షన్స్ అంతా ఇక్కడే ఉంటాయి. సో టెలిఫోన్ రూమ్ ఎదురుగానే మనకి ఇది కూడా లాక్డ్ టెలిఫోన్ రూమ్. సో టెలిఫోన్ రూమ్ ఎదురుగానే మనకి స్టేర్ కేస్ ఉంటుంది. నేను చెప్పినా కదా 2 స్టేర్ కేస్ ఉంటాయని. సో ఈ స్టేర్ కేస్ కూడా సేమ్ వే ఇలా పుష్ చేసేసుకొని లైట్ వేసుకొని ఏమైనా ఎమర్జెన్సీ కేసు వస్తే మనము కిందికి పోవాలి. ఇప్పుడు ఏమైనా ఫైర్ కేసెస్ వస్తే మనం రిఫ్యూజ్ చేయలేం కదా. సో ఇలా స్టేర్ కేస్ ఇచ్చారు. సో దాని ఎదురుగానే ఒక పెద్ద ట్వేస్ట్ గార్బేజ్ రూమ్. నార్మల్గా మనం చెత్త కిందికేసి అప్పుడు చెత్త ట్రక్ వచ్చి తీసుకుపోతుంది కదా, ఇక్కడ అలా కాదు, ఒక పెద్ద టనల్ ఉంటుంది. ఇదిగోని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అరబిక్ ఫస్ట్ మెయిన్ లాంగ్వేజ్ కాబట్టి అరబిక్లో కూడా ఇచ్చారు, అండ్ ఆల్సో ఇంగ్లీష్. ఇక్కడ ప్రతి ఈవెన్ రెస్టారెంట్ నేమ్ కూడా అరబిక్లోనే ఇస్తారు. సో పెద్ద పెద్ద థింగ్స్ అన్నీ ఇక్కడ కింద పెట్టేస్తే ఎవరో ఒకడు అంటే లైక్ ఇక్కడ వాచ్మెన్ కాదు కానీ వీస్ట్ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. సింపుల్గా తీయాలి, వేయాలి, మూసేసి డోర్ క్లోజ్ చేయాలి అంతే. సో ఇంకొంచెం రైట్ తిరుగుతాయి మనకి ఇంకొక 3 ఫ్లాట్స్ దొరుకుతాయి అన్నమాట. లైక్ 3 ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంకొంచెం ముందుకు వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి టీవీ రూమ్ ఉంటుంది. ఈ టీవీ రూమ్ ఏంటిదంటే ఇక్కడ ఈ ఫ్లాట్స్లో ఉన్న టీవీ కనెక్షన్స్ అంతా అక్కడే ఉంటుంది. అండ్ ఇది ఆల్సో లాక్. సో అక్కడ ఇంకొక 2 రూమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది మా ఓవరాల్ వ్యూ ఆఫ్ మై కారిడార్. ఇక్కడ కొన్ని కిడ్స్ ప్లే చేస్తున్నారు. That's it for today, guys. Don't forget to like, share and subscribe.